హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా. మనకైతే ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ టైం నడుస్తూ ఉంది. సో దానికోసం చిన్న ఉపయోగపడతా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. సో మనం పరీక్షలో విజయం సాధించాలంటే మరి ఏ విధంగా సిద్ధం అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో మేబీ మీకు యూస్ఫుల్ అవుతాయి. 100% యూజ్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారో, ఎనీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది రిక్వెస్ట్ పెడుతున్నారు. నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అక్కడ జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి మెసేజ్ పెడతా ఉన్నారు. సో అదనమాట. సో చూద్దాం, డైరెక్ట్ అయితే ఇప్పుడు వీళ్ళకి వెళ్ళిపోదాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకి ఇప్పుడు పరీక్షలో విజయానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఏ విధంగా తయారవ్వాలి, సన్నద్ధం అవ్వాలి. సో దానిలో చూసుకుంటే కొన్ని మన ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చూద్దాం. మరి ఫస్ట్ మనం ఏదైనా ఎగ్జామ్, ఓకేనా, ఎగ్జామ్కి మనము విజయం సాధించాలంటే కంపల్సరీ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే తయారవ్వాలి. చూద్దాం మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ ఏముంటాయి, మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతాయి, మనం ఏ విధంగా విజయం సాధించవచ్చు మన పరీక్షలు. అంటే చాలామంది ఇప్పుడు చదువుతూ ఉంటారు. సో కష్టపడి 24 అవర్స్ నిద్ర లేకుండా, అది లేకుండా చదువుతూ ఉంటారు. సో దాని బదులు మనం ఏ విధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా చదివితే మనం విజయం సాధించవచ్చో ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ చాలామంది కూడా పరీక్షలు విజయం సాధించడానికి మనకు ఒక తెలివితేటలు ఉంటే సరిపోవన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనకు కూడా మనం తగ్గట్టుగా పని ఒత్తిడి లోపం లేకుండా ఉండాలి, మనకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే, ప్రతిదీ కూడా మనం పాటించినప్పుడే పరీక్షల విజయం అయితే సాధించగలుగుతాం. సో మరి అది ఏ విధంగా చూద్దాం. అందులో చూసుకుంటే మనకు ముఖ్యంగా మనకున్న సమయాన్ని ఏ విధంగా మనం కేటాయించాలి, ఏ విధంగా చదవాలి, సో దేనికి ఎంత టైం ఇవ్వాలనేది, అవన్నీ క్లారిటీగా ఉన్నప్పుడే మనమైతే విజయం సాధించగలం. దానిలో చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక అయితే ఉండాలి. ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక అయితే మనకు తప్పనిసరిగా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉండాలి. ఏ నిమిషం అంటే పరీక్షలకు ముందు ప్రతి నిమిషం మనకి ఏంటంటే వాల్యుబుల్ అనమాట, విలువైంది అనమాట. సో ముందుగా మనం సబ్జెక్టుల వారి ఎంత సిలబస్ ఉంది, ఇంకా ఏం చదవాలి, వీటిని ఏ పేపర్ మీద రాసుకోవాలని చెప్పేసి మనకు ఒకంటూ ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టులు ఎంత సిలబస్ ఉంది, ఎంత టైం ఉంది, మనం ఎంత చదవగలం, ఏ విధంగా రాసుకోవాలి, ఏ పేపర్ మీద రాసుకోవాలని ఖచ్చితమైన ఒక ప్రణాళిక అయితే మనకు ఫస్ట్ ఉండాలి. ఇది ఉన్నప్పుడే మనకు మిగతావన్నీ కూడా మనకు పాసిబుల్ అయితే అవుతాయి. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ముఖ్యంగా మరీ వాల్యుబుల్ ఏంటంటే టైం. టైం మస్ట్ ఇంపార్టెంట్, అదొకటి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో టైం టేబుల్, సో టైం టేబుల్ లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. ఎందుకంటే పలానా టైంకి పలాంటి చేయాలి, పలానా టైంకి డ్యూటీకి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది కాబట్టి మనకు పరీక్షలకు అందుబాటులో ఉన్నటువంటి రోజులను సబ్జెక్టుల వారీగా మనం డివైడ్ చేసుకోవాలి. సో కష్టమైన సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. సో కొన్ని మనకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఉంటాయి, వాటికి కొంచెం తక్కువ టైం ఇచ్చి మనం కనుక ప్రిపేర్ అయ్యి టైం కేటాయించి చదివినాం అనుకోండి, మనకైతే హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా మనం ఖచ్చితంగా విజయం అయితే సాధించవచ్చు. సో 100%గా మనకు అనేది టైం టేబుల్ ముఖ్యం అనమాట. ఇది 100% మనం టైం టేబుల్ చేసుకుంటేనే ఏదైనా మనం చదవడానికి, మనం విజయం సాధించడానికి అయితే తోడ్పడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రాధాన్యం, ఇది కూడా మనం ముఖ్యమైనది, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రాధాన్యత ఇదేంటంటే మనకు పాత పుస్తకాలు కానీ, పాత ప్రశ్న పత్రాలు వాటిని చూస్తూ ఉంటారు చదివేటప్పుడు. సో వాటిలో కొన్నిసార్లు ఎక్కువ అడుగుతున్న ప్రశ్నలను కానీ, లేకపోతే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, అలాంటివి అయితే చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి కూడా చదువుకుంటూ వెళ్ళాలి. అంటే ఏవిగా రిపీట్ అవుతూ ఉన్నాయి, ఏ సబ్జెక్టు ఏ సిలబస్ నుంచి ఎక్కువ ఏవి వస్తూ ఉన్నాయి, పలానా సబ్జెక్ట్లో పలానా పాఠం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్ చూస్తూ ఉంటారు. సో వాటి బేస్ మీద కూడా మనం చదువుతూ ఈ యొక్క సబ్జెక్ట్లో ఏ యొక్క పాఠ్యాంశానికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కువ క్వశ్చన్స్ మార్క్స్ స్కోర్ చేయగలం అని కూడా మనకు గుర్తుండాలి. దాని బేస్ మీద కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఆ వీటికి చదివినాం అనుకోండి, ఈజీగా మనమైతే
గెట్ ఇన్ అవ్వచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనం అన్నీ కూడా ఏ విధంగా చదవాలి, మరి ఇవన్నీ మనం టైం టేబుల్ చేసుకున్నాం కానీ చదివే ప్రాసెస్లో మనం ఏ విధంగా చదవాలి అది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో మరి ఏ విధంగా చదవాలి అది కూడా చూద్దాం. మనం మొత్తం చూసుకుంటే ఇలా చదవాలన్నమాట. సో చూద్దాం మరి ఏ విధంగా చదవాలి. మనం గంటల తరబడి పుస్తకం ముందు కూర్చొని 24 అవర్స్ చదవడం వల్ల మనకు ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనకంటూ మన బ్రెయిన్కి కూడా కొంచెం రెస్ట్ అనేది ఉండాలి. సో 24 అవర్స్ చదువుతా అంటే కూడా మనకు కూడా ఏం కాదు. సో దానిలో ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు ఒక రోజు చదువుతున్నాం అనుకోండి, ప్రతి 25 నిమిషాలు ఏకాగ్రత చదవగలుగుతావు, ఒక గంట చదువుతావు, 2 గంటలు. సో కంపల్సరీ మీరు ఒక బ్రేక్ అయితే తీసుకోవాలి. దానికి కూడా మనం రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే కదా అది కూడా రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం చదవడానికి కూడా తోడ్పడుతుంది. సో ఏంటంటే ప్రతి మనకు 1 అవర్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, మీరు రెస్ట్ ఇస్తూ ఆ వ్యవధిలో చదువుకుంటూ వెళ్ళడం. మీరు ఇంకోటి ఏంటంటే టైంకి ఫుడ్ కూడా తీసుకోవాలి, టైంకి నీళ్ళు కూడా తాగాలి. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే మనము టైం టు టైం చదువుకుంటూ పోయినాం అనుకోండి, ఈజీగా మీరు చదవడానికి ఉంటుంది. ఎందుకంటే వితౌట్ రిలాక్సేషన్ మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చదవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ పద్ధతిని అయితే కంపల్సరీగా 4 సెక్షన్లుగా చేసుకొని మీరు ప్రతి 2 గంటలుగా 3 గంటలుగా రెస్ట్ ఇస్తూ చదువుకుంటూ రిలాక్స్ అవుతూ టైంకి ఫుడ్ తింటూ వాటర్ తీసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలనుకోండి, ఈజీగా మీరైతే గెట్ ఇన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు మనకు ముఖ్యాంశాలను పుస్తకంలో రాసుకోండి. ఇలా చేస్తే పరీక్షల ముందు రివిజన్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు సబ్జెక్టులు చదువుతూ ఉంటారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కొందరు ఏం చేస్తామంటే మనం ఏదైనా సబ్జెక్టు చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనము కొన్ని పేపర్లలో రాసుకుంటాం. ఓకేనా, ఈ పేపర్లు మనం ఎగ్జామ్కి మళ్ళీ రివిజన్కి ముందు మనం అవి రివిజన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏమున్నాయి, సో మనకైతే చదివేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. తప్పకుండా వాటిని మీ యొక్క కొన్ని పేజెస్లో రఫ్ నోటా ఏదో చూసుకోండి. సో దాన్ని అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళండి. మీకు తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి ముందు ఒక రోజు ముందు రివిజన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో చదివిన గుర్తుంచుకోవడం ఎంతో చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు మనకు పడుకునే ముందు ఈరోజు చదివిన అంశాలను రివిజన్ చేసుకోవడం మనకు బెటర్ అనమాట. సో వారానికి ఒకసారి చదివినవన్నీ కూడా మనకు రివిజన్ చేయడం, దీంతో నేర్చుకున్నవి ఎక్కువ కాలం అయితే మనకు గుర్తుండిపోతూ ఉంటాయి. సో పరీక్ష టైంలో మర్చిపోయే అవకాశం అయితే ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మనమైతే కొన్ని పాటించాలి. వీటిని మాత్రం తప్పకుండా పాటించాలి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. సో వీటిని తప్పకుండా మనమైతే పాటించాలి. సో అవి ఏందో ఇప్పుడైతే చూద్దాం. చూసుకుంటే మనకు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ టైంలో కంపల్సరీగా మీరు పాటించాల్సిన ముఖ్య విషయాలు చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి పరీక్షలు పూర్తయ్యే వరకు అయితే మీరు దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. చదివేటప్పుడు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేస్తారా, పక్క గదిలో పెడతారా, సైలెంట్లో పెడతారా, ఇవైతే 100% ముఖ్యం. అందులో చూసుకుంటే మనకు ఫోను ఇది మనకు దూరంగా ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే సోషల్ మీడియా. ఓకేనా, సోషల్ మీడియా. మూడోది వచ్చేసి మనకు ఆన్లైన్ గేమ్స్. ఓకేనా, సో వీటిని తప్పకుండా ఈ ఎగ్జామ్స్ టైంలో దూరం పెట్టాలి. సో మీరు ఏ విధంగా చూస్తారు, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారా, సైలెంట్లో పెట్టుకుంటారా, పక్క గదిలో పెడతారా మీ ఇష్టం. చదివేటప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ కూడా దూరంగా ఉండాలి. వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా చాటింగ్ ఇవన్నీ బంద్ చేయండి. కాబట్టి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ ఆన్లైన్ గేమ్స్. ఈ గేమ్స్ ఆడడం కూడా బంద్ చేయండి పరీక్షల టైం కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకేనా, సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే చెప్తున్నా అంటే పరీక్షల విజయానికి సరైనటువంటి కంపల్సరీ నిద్ర కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పటికి చదివినా కానీ నిద్ర కూడా కంపల్సరీ ఉండాలి. మినిమం 6 to 8 అవర్స్. సో నిద్ర కూడా టైం 100% కేటాయించాలి. నిద్ర లేకపోతే మనకు కూడా చదివింది అయితే బుర్రకెక్కదు. కంపల్సరీ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కనీసం నేను చెప్పాను కదా 6 నుంచి 7 గంటలు 8 గంటలు కంపల్సరీ నిద్ర ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు నేర్చుకునే కూడా గుర్తుంటాయి, ఈజీగా ఉంటుంది, మీరు గుర్తుంచుకోవడానికి కూడా వీలుంటుంది అనమాట. సో ఇంకోటి చూసుకుంటే తేలికగా జీర్ణమయ్యేటువంటి పౌష్టికాహారం అయితే తీసుకోవాలి. ఒత్తిడిగా అనిపిస్తే యోగా కానీ ధ్యానం కానీ కొంచెం మీరు రిలాక్స్ ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా అయితే చేయాలి. సో మీరు క్వాలిటీ ఫుడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 3 తీసుకుంటే కంపల్సరీ క్వాలిటీ ఫుడ్ ఉండాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ టైంలో సో తినకుండా ఎగ్జామ్ పోవడం, తినకుండా చదవడం, తినకుండా 24 అవర్స్ అవుతుంటే కుదరదు. ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తీసుకొని చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. 100%గా వాటర్ ఎక్కువ తీసుకోండి. మంచి ఎనర్జీ ఫుడ్ అయితే తీసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రణాళిక రూపొందించుకొని మీ యొక్క ఇంట్రెస్ట్ తోటి పట్టుదలతోటి క్రమశిక్షణగా మీరు కనుక అలవర్చుకుంటే మాత్రం 100% పరీక్షలు అయితే విజయానికి మీరు
కంపల్సరీ విజయాన్ని అయితే సాధించగలుగుతారు. సో అదొకటి గుర్తుపెట్టుకొని పక్కా మీ యొక్క టైం టేబుల్ తోటి అయితే నేను చెప్పిన ఇవన్నీ కూడా పాటించండి. 100% మీరు పరీక్షలు కంపల్సరీగా విజయం అయితే సాధిస్తారు. సో ఇదన్నమాట నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు. సో మనం పరీక్షలో కనుక విజయం సాధించాలంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, పాటించాల్సినటువంటి విషయాలు అదేవిధంగా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. 100% లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.